టీడీపీ అధినేత ముఖ్యమంత్రిగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ఆడేటువంటి నాటకాల్లో భాగమే ఇవాళ భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి అంబటి రాంబాబు గారిపైన దాడి, భౌతికంగా చేసేటువంటి దాడులు ఇది భవిష్యత్తులో కూడా మంచిది కాదు అనేటువంటిది వారికి తెలిసినప్పటికీ కూడా చేయటానికి గల కారణం వ్యవస్థలన్నింటినీ కూడా చెప్పు చేతల్లో పెట్టుకుని వాటన్నిటినీ కూడా ఆ చెప్పు చేతల్లో పెట్టుకునేటువంటి పద్ధతిలో ఆడించేటువంటి దాంట్లో భాగంగానే రాంబాబు గారి ఆఫీసుని ఇంటిని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఇది ఆగక అంతకు ముందు గానీ అంత తర్వాత గానీ రాంబాబు గారి తర్వాత రమేష్ గారి ఇంటికి గానీ లేకపోతే ఇతర కార్యకర్తలు ఎక్కడైతే ఏలూరులో ఉండేటువంటి ట్రేడ్ యూనియన్ కార్యకర్తల మీద ఇళ్లు పగలగొడుతున్నారు, కార్లు తగలబెడుతున్నారు, అవన్నీ కూడా చేయడానికి కారణం ఏంటంటే ఈ జిల్లాల్లో ఉండేటువంటి యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని భయభ్రాంతుల్ని చేస్తే గనక ఈ పార్టీలో ఉండరు అనేటువంటిది కూడా అనుకుంటున్నారు. కానీ ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడినటువంటి కార్యకర్తలు ఎవరూ కూడా భయపడేటువంటి ప్రశ్నే లేదు, ఎటువంటి పరిస్థితిలో వెనకడికి వేసేటువంటి ప్రశ్నే లేదనేటువంటిది దీనికి తాత్కారణమే. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి అడుగు పెడితే జనం ప్రభంజనంలాగా ముందుకు రావడానికి గల కారణమే అది. అందుకంటే ఎవరైతే భయపడతారనుకుంటారే అది వారి పిచ్చితనం అనేటువంటి బంతిని అంత పెట్టి కిందకు కొడితే అంత పైకి లేస్తుంది అనేటువంటి సంగతి తెలియదు వీళ్ళకి. అది గ్రహించుకోవాలనేటువంటి వాళ్ళు ఇలాంటి భౌతిక దాడులు చేస్తున్నారు. అందుకే చెప్తున్నాం, మీరేదో రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది పేర్లు రాసుకుని ఇంకా అవలేదు, ఇది ప్రారంభ దశలో ఉన్నది, ఇంకా చాలా మంది కార్యకర్తల్ని హింసిస్తాం దౌర్జన్యం చేస్తామనంటే మాత్రం కుదిరే ప్రశ్నే లేదు. తిరుగుబాటు రావటానికి సిద్ధంగా ఉంది. ఈ రోజున పోలీసులు అడ్డు పెట్టుకుని చేసేటువంటి మీ కార్యక్రమాలు కార్యకలాపాలు ఒకటి కాదు ఇద్దరు కాదు, ఏదన్నా ఒకళ్ళు గనక ప్రారంభించి ఒక ఇంటి మీద దాడికి వెళ్తే పోలీసులు కూడా ఉంటారు, ఆ పోలీసులు కాపలా వెళ్లేటువంటి పద్ధతిలో ఉంటారు. కొన్ని సందర్భాల్లో మా ఇళ్ల మీదకి వచ్చినట్టు నా ఇంటి మీదకి వచ్చి కారు తగలబెట్టినటువంటి దానిలో కూడా అదే పద్ధతిలో తీసుకున్నారే కానీ మరొకటి కాదు, డైరెక్ట్ గా పోలీసులే ఇళ్లు పగలగొట్టి లోపలికి వచ్చి వెళ్లినటువంటి తరుణం కూడా ఉంది. అంటే మేము చెప్తా ఉన్నాం, మీరు ఎంత కాలమైనా కానీ భయపెట్టాలని ప్రయత్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత పెరిగేటువంటిది ఉంటుంది. ఇవాళ మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో బ్రహ్మాండమైనటువంటి స్థైర్యం ధైర్యం వచ్చింది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు అనేటువంటి దానికి ఉన్నది. ప్రజానికానే కాదు, కేడర్నే కాదు, నాయకుల్ని సైతం కాపాడుకునేటువంటి బాధ్యత నాది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మాట ఇచ్చారో అందరి మనసుల్లో కూడా స్థైర్యం నిలబడింది, ముందుకు నిలబడింది. అందుకని జగన్ గారి బాటలో అడుగు వేసి ముందుకు వెళ్తామని కూడా చెప్తున్నాం. ఇవాళ మీదేదో ఈ నెయ్యి వ్యవహారంలో ఆ నెయ్యిలో కూరుకుపోయినటువంటి మీరు అబాసు పాలయ్యారు అనేటువంటిది గ్రహించి ఈ రకమైనటువంటి డైవర్ట్ పాలిటిక్స్ ని తీసుకురావడం అనేటువంటి జరుగుతోంది, ఈ రకమైనటువంటి విధానాలను తీసుకురావడం జరుగుతుంది. ఇవాళ కాపు నాయకుడిగా ఉండేటువంటి మన అంబటి రాంబాబు గారు ఇవాళ టాప్ స్థాయిలోకి ఈ రాష్ట్రంలోకి వెళ్ళాడంటే కారణం అమాయకంగా ఎవరిని కొట్టలేదే, ఎవరిని చేయలేదే, ఒకవేళ మాట తూలినా గానీ తప్పు అనేటువంటి ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి చేయటానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నాం. ఇంత జరుగుతున్నా గానీ కూడా వారందరూ కూడా టీడీపీ కార్యకర్తలు గానీ వాళ్ళందరూ కూడా ఇంకా ఎప్పుడు చేయాలా అనేటువంటి దాంట్లో ఉన్నారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, సౌమ్యుడిగా ఉన్నాడు, మాటలు మాట్లాడతాడు, పార్టీకి సంబంధించినటువంటి విధానంలో అంబటి రాంబాబు గారు మాట్లాడేటువంటి తీరు తెన్ను కూడా కరెక్ట్ గా ఉంటుంది. దీన్ని ఎవరిని కొట్లా, ఎవరిని ఇంకోటి చేయలా, ఇంకోటి కూడా చేయలా, కానీ ఇవాళ ఆయన ఇంటి మీద దాడి చేయడానికి కారణం కాబట్టే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో పాటు ఆయన సామాజిక వర్గం కూడా ఆయన భుజాన్ని ఎత్తుకోవటం అనేటువంటి జరిగింది. అందుకని దాన్ని ఏం చేసుకోవాలో తెలియక బీసీల మీద దాడులు, మరొకళ్ళ మీద దాడులు చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఇది సరైనటువంటి కాదన్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యకర్తలుగా మేమందరం కూడా అండగా ఉంటాం. ఏ కార్యకర్త అన్యాయం జరిగినా గానీ కూడా అండగా ముందుకు వెళ్తాం. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి భౌతిక దాడులు చేస్తే గనక చూస్తూ ఊరుకునే ప్రశ్న లేదనేటువంటి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కాలరాసేటటువంటి విధంగా దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వానికి పరిపాలన చేతగాక ఇచ్చినటువంటి హామీలను తొంగలో తొక్కి వీటిని ప్రజలు గమనిస్తున్నారనేటటువంటి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులు చేయడం, అన్యాయంగా కేసులు పెడితే భయపడతారు. ప్రజల యొక్క ఆలోచన అనేటటువంటి దాన్ని
మరొక వైపుకు మరల్చొచ్చు అనేటటువంటి దురుద్దేశంతో చేసేటటువంటి మీ దుర్మార్గపు చర్యలను రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. దీనికి సరైనటువంటి జవాబు చెప్పేటటువంటి దానికి సిద్ధంగా ఉన్నటువంటి దశలో మీరు అతి దారుణమైనటువంటి మీ మనస్తత్వం మానవత్వాన్ని కోల్పోయేటటువంటి విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు ప్రసాదంలో కూడా జంతు ఆయిల్ను, ఆఖరికి పంది ఆయిల్ను, లేక ఇంకా దారుణంగా లెట్రిన్స్ ను కూడా క్లీన్ చేసేటటువంటి ఆయిల్ను కూడా కలిపారనేటటువంటి విధంగా దిగజారి మానవతా విలువలను కోల్పోయేటటువంటి విధంగా మీ అతి నీచమైనటువంటి మీ సంభాషణలో మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి సందేశంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మీ భావాలని. దీనిలో ఇంకా మీరు దీంతో పాటుగా దౌర్జన్యకాండ ఏమీ చేయలేక ఎప్పుడైనా మాజీ మంత్రివర్యులు సీనియర్ ప్రజా నాయకులు అంబటి రాంబాబు గారు ఒక ఎక్సలెంట్ స్పోక్స్ పర్సన్ గా, ప్రజాప్రతినిధిగా ఏ సమస్య తీసుకున్నా దాన్ని క్షుణ్ణంగా పరిశీలనాత్మకమైనటువంటి ఆలోచనతో ప్రతి మేధావి మొదలుకొని కార్యకర్త వరకు కూడా అర్థమయ్యేటటువంటి పద్ధతిలో ఆయన సందేశం ఉంటుంది. ఏనాడు కూడా ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ఎంత కోపోద్రిక్తులైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా నోరు జారినటువంటి సందర్భం ఆయన జీవితంలో కల్పించాల. అలాంటి మరి అంబటి రాంబాబు గారి మీద వేల మందిని తీసుకొచ్చి దౌర్జన్యం చేసి, ఇంటి మీద దాడి చేసి, ఆఫీసు పగలగొట్టి, ఇంటిని పగలగొట్టి, కార్లు పగలగొట్టి, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను, ఆడవాళ్లను కూడా తరిమి కొట్టాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఏ రాజకీయ నాయకుడు ఎక్కడా చేయనటువంటి విధంగా, అందులో భారతదేశంలోనే గుంటూరు అంటే ఒక సంస్కారవంతమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఇక్కడి నుండి మొదలైందనేటటువంటి పేరు కూడా ఉంది గుంటూరుకు. అలాంటి గుంటూరులో ఇంత దుర్మార్గమైనటువంటి దౌర్జన్యాన్ని కొనసాగిస్తారా? అంటే కేవలం ఒక ప్రజా నాయకులుగా ఎదిగినటువంటి వారిని, ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన ఉండి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారనేటటువంటి భావంతో అంబటి రాంబాబు గారు లాంటి వారి యొక్క సందేశాలతో, వారిచ్చేటటువంటి స్పోక్స్ పర్సన్ గా వారిచ్చేటటువంటి సందేశాలకు ప్రజల్లో చైతన్యం పెరిగి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రభుత్వం మీద అనేటటువంటి భయంతో కేవలం ఆయన్ని భౌతికంగా అంతం చేయాలనేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది అది మీ దుర్మార్గపు ఆలోచనకు బెడిసి కొట్టింది. కానీ ఒక యోధుడుగా, సమర యోధుడుగా, ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం ప్రాణాన్నైనా ఇస్తాననేటటువంటి విధంగా వేల మంది వచ్చి దాడి చేయడానికి సిద్ధపడినా కూడా లెక్క పెట్టకుండా నేను తప్పు చేసినటువంటి వాడిని కాదు, దేనికైనా సిద్ధమైన అని చెప్పి ఎదుర్కొన్నటువంటి నాయకుడిగా తన స్థాయిని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే తెలియపరిచేటటువంటి విధంగా మీ దుర్మార్గపు చర్యలు ఆయన స్థాయిని పెంచాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ను భయపెట్ల. రాంబాబు గారి మీద మీరు చేసినటువంటి దాడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కులమో ఈ కులమో ఆ మతమో ఈ మతమో పార్టీలు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి ఈ విధంగా వ్యవహరిస్తే ప్రజాప్రతినిధికే రక్షణ లేని పరిస్థితి ఏర్పడితే సామాన్య జనానికి ఎట్లుంటుంది? అంటే ఇది పోలీసు రాజ్యమా? అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నటువంటి విధంగా నాయకుల ఇళ్ల మీద పడి దాడి చేస్తారా? ఈ దాడిని పట్టించుకునేటటువంటి నాదుడు లేడని చెప్పి మీరు భ్రమపడ్డారు. కానీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ స్థాయి నుండి కూడా అవసరమైతే వాళ్ళు ఎంతమందిని తీసుకెళ్లి జైల్లో పెడతారో, ఎంతమందిని దాని మీద దాడి చేస్తారో చూద్దామని చెప్పి వేలాది మంది సిద్ధంగా ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను స్థిరపరిచేటటువంటి దానికి, వారు తీసుకున్నటువంటి పాలనలో జరిగినటువంటి అభివృద్ధిని చూచి ఓర్చుకోలేక మీకు చేయడం అనేటటువంటి చేతగాక దాన్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా ఈ రోజున పొరపాటు చేశామనేటటువంటి భావంతో గతంలో మీ పార్టీలకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఇంత దుర్మార్గులుగా మనం ఓటు వేసింది వీళ్లకా మనం పాలించేటటువంటి అర్హత కల్పిందని అని చెప్పి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికైనా మీరు గమనించి ఇప్పటి నుండైనా మీరు ఒక మానవత్వాన్ని తీసుకొచ్చి
ప్రజాస్వామ్యంలో మనం ఉండవలసినటువంటి పద్ధతి ఏంటనేటటువంటి దాన్ని గుర్తించాలి. నేను ఇప్పుడే చూచాను, మా దగ్గర నుండి ఒంగోలు నుంచి వస్తూ ఉంటే ఇప్పుడు కూడా అనైతికంగా వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేసుకుంటే మంచిదే, వాళ్ళు జిందాబాదులు కొట్టుకోవచ్చు. కానీ ప్రతిపక్ష నేతను ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ, తిడుతూ రకరకాలుగా అసంబద్ధమైనటువంటి ప్రకటనలతో, పాటలతో వస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యమేనా? ఇదేనా ఈ సంఘానికి మనం నేర్పుతుంది అని రాజకీయాల్లో ఇప్పుడున్నందుకు సిగ్గుపడేటటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు నడుస్తున్నారు. ఇది సంఘానికి మంచిది కాదు. ఈ అధికారం శాశ్వతం కాదు. రేపు మాకు అధికారం వచ్చిన తర్వాత ఇదే విధంగా మిమ్మల్ని సాధించాలనేటటువంటి దానికి ప్రోత్సహించినట్లయితే ఈ ప్రజలకు రక్షణ ఎక్కడ? ఇదేనా మనకు కావాల్సింది? ఇంత దుర్మార్గపు ఆలోచన అనేటటువంటి దాన్ని ఇప్పటికైనా మీరు మానివేయాలి. మీకు భారతదేశం మొత్తాన్ని పాలించేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం కాదా? మీరు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటిది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీరు ప్రతి నియోజకవర్గ స్థాయి నుండి కూడా ఒక లిస్టు తయారు చేసి వాళ్ల మీద భౌతికంగా దాడి చేసి భయభ్రాంతులు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే దీనికి రెట్టింపుగా తిరుగుబాటు వచ్చి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటటువంటి దానిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేనటువంటి శక్తి పెరుగుతుందనేటటువంటి వాస్తవాన్ని ఇప్పటికైనా తెలుసుకొని మీరు పరిస్థితులను అవగాహన చేసుకొని ఇప్పటికైనా జరిగినటువంటి పొరపాట్లకు ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు సరైనటువంటి మార్గంలో నడవాలని చెప్పి హితవు చెప్తూ ఉన్నాను.